ఇప్పుడు ఇది ఇక్కడ లైనింగ్ అయింది కదా ముందు పాతది ఇప్పుడు ఇది కట్ ఈ మట్టి ఎక్కడ పోతుంది అది ఇక్కడ కూడా కట్ చేయాలి కదా ఇది కట్ మళ్ళీ అక్కడ ఎక్కడ తీసుకుంటావు ఈ జిల్లాలోకి వచ్చినది 10 నెలల్లోనే రాయలసీమ ఎవరు మర్చిపోలేని పరిస్థితి కదా ఈగానే ఉంటుంది ఇది సిల్ట్ సార్ అదే ఇది పనిచేయదు కదా ఇది తీసుకొచ్చిన సిల్ట్ పనిచేయదు ఇప్పుడు నాగరాజు గారు ఎంత 17 వర్షం వచ్చిందన్న వర్షం వచ్చింది వాళ్ళు ఈ నీళ్ళు మరి బయటికి పంపింగ్ చేస్తూ మరి వర్క్ మనం వచ్చి మట్టి కొలవలేం కదా అట్లా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ మరి ఈవేళ రాయలసీమకి ఒక గుండెకాయ లాంటిది ఒక జీవనాడి అటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు 14-19లో మరి యొక్క హంద్రీ నివాను పూర్తి చేయాలని ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తే మరి తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి 19-24లో 500 కోట్లు కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు అని అంటే మరి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్కి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఏంటి దగా ఏంటి అనేది మనందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అంతేకాదు హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి కరెంటు బిల్లుల బకాయిలు కూడా గత ప్రభుత్వం కట్టనటువంటి పరిస్థితి దుస్థితి. అంటే రాయలసీమ బిడ్డను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగా మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఈవేళ మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈవేళ రికార్డు ఈవేళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే హంద్రీ నివా మాల్యాల దగ్గర నుంచి దగ్గర 700 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ హంద్రీ నివా పొడవునా కూడా ఈవేళ ఎక్కడ చూసినా కూడా పనులు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి మొదటి దశలో 3,850 క్యూసెక్ల నీటిని సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఆలోచనతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకి ఇవ్వనటువంటి నిధులు హెచ్ఎన్ఎస్ఎస్కి అంటే రాయలసీమను దృష్టిలో పెట్టుకుని 3,240 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీ నివాకి ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం కేటాయించింది అని అంటే మరి ఎంత చిత్తశుద్ధితో రాయలసీమ అభివృద్ధి కోసం సాగునీరు త్రాగునీరు అందించడం కోసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ పనులను కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఏదో కాలక్షేపంగా 1-2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పూర్తి చేస్తామనేటువంటి మాట కాకుండా ఏదైతే రేపు జూన్ అంటే 2025 జూన్ 10-15 తారీఖుల కల్లా ఈ 3,850 క్యూసెక్ల సామర్థ్యం నీరంతా కూడా మరి ఉండేటువంటి విధంగా మరి పనులన్నీ కూడా పూర్తి